వైసీపీ అధినేత జగన్ పై రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. 5 ఏళ్ల జగన్ పాలనలో అరాచకాలను భరించలేకనే ప్రజలు కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా ఇంటికి పంపారని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు. మచిలీపట్నం దేవాలయానికి సంబంధించిన భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుందని అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. సూపర్ 6 పథకాలపై జగన్ చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని ఎద్దేవా చేశారు. ప్రజల కోసం, వారి సంక్షేమం కోసం నిరంతరం పనిచేసే నాయకుడు చంద్రబాబు అని ఆయన స్పష్టం చేశారు. చేస్తే ఇబ్బంది పడతారని కూడా తెలియజేస్తాను. నూతిలో తోయాలి, ఎవరు తోయాలి? ప్రజలే మిమ్మల్ని నూతిలో తోసి కప్పెట్టేశారు. ఇక మీరు ఈ జీవితాంతం మీ పార్టీ భూస్థాపితమే, అది గుర్తుపెట్టుకోండి. ఇవాళ రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఒక దేవాలయానికి సంబంధించి మచిలీపట్నంలో వెంకటేశ్వర స్వామి దేవాలయానికి సంబంధించినటువంటి భూముల్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుందని చెప్పి అసత్య ప్రచారాలు చేస్తూ ఉన్నారు. దేవుడి దగ్గర అబద్ధాలు ఆడకూడదు, అది గుర్తుపెట్టుకోండి. ఇవాళ అక్కడ ఏదైతే విజయవాడ ఉత్సవంకి సంబంధించి అక్కడ కొన్ని కార్యక్రమాలు చేసుకోవడానికి తాత్కాలికంగా దాన్ని ఉపయోగించి దేవాలయానికి కూడా డబ్బులు ఇవ్వడానికి ఇవాళ నిర్ణయం జరిగితే పెద్దలు ఇది ఎవరో కాదు, దేవాలయానికి సంబంధించినటువంటి నిర్మాణ దాతలు సహాయ సహకారాలతో వాళ్ళు మాట్లాడి దేవాలయానికి ఆదాయం ఇచ్చే విధంగా చేస్తూ ఉంటే భూమిని 99 సంవత్సరాలకి ఇచ్చేశారు, ఏం చేస్తున్నారు మీరంతా అని చెప్పి రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తున్నారు. దానివల్ల ఇబ్బందులు పడతారని కూడా తెలియజేస్తా ఉన్నారు. అలాగే రప్ప అని ఏదేదో మాట్లాడారు. చెప్తే వినరు, గిల్లితే ఏడుస్తారు. ఇవాళ ఎట్ట తయారు? మీరు చెప్తే వినిపించుకోరు, ఎవడన్నా వచ్చి గిల్లితే కుయ్యో మొర్రో అంటూ రోడ్డును పడిపోతూ ఉంటారు. నిన్న మచిలీపట్నంలో జరిగిన సంఘటన కూడా అదే. నిన్న మచిలీపట్నంలో సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక వ్యక్తి అనుచిత వ్యాఖ్యలు చేస్తే అవన్నీ ఖండించాల్సిన బాధ్యత మీకు లేదా? అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలకి ఆందోళన వచ్చి అతనితో క్షమాపణ చెప్పిస్తే ఏదో జరిగిపోయిందని చెప్పి చెప్తే అందరూ గిల్లితే ఏడుస్తారంటే ఇదే సామెత. చంద్రబాబు రాక్షస పాలన చేస్తున్నాడని మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. ప్రభుత్వానికి అనుకూలంగా డబ్బా కొట్టే వాళ్ళనే చంద్రబాబు పట్టించుకుంటున్నారని ఆరోపించారు. కూటమికి వ్యతిరేకంగా మాట్లాడితే అరెస్టులు చేపిస్తున్నారన్నారు. అబద్దాల పురాధులపై లిక్కర్ స్కామ్ను సీఎం నిర్మించాడని ఘాటు విమర్శలు చేశారు. అంతేకాదు, లిక్కర్ స్కామ్ను అంబటి పుష్పక విమానంతో పోల్చారు. ఎంతమంది అమాయకులనైనా ముద్దాయిలను చేసినా ఇంకా ఇద్దరికి చోటు ఉంటుందని ఎద్దేవా చేశారు. సోషల్ మీడియాలో ఎవరైనా యాక్టివ్గా ఉంటే మాట్లాడితే వారి మీద కేసులు పెట్టి వారిని తీసుకెళ్లి జైల్లో పెట్టి వేధించినటువంటి సందర్భాలు కోకొల్లలుగా మనం చూస్తున్నాం. దానితో పాటు ఆయనకు వ్యతిరేకంగా ఈయన వార్తలు రాసే పత్రికలు, మరి ముఖ్యంగా సాక్షి పత్రిక మీద ఇప్పటికి ఎన్ని కేసులు పెట్టారో నేను చెప్పవలసినటువంటి అవసరం లేదు. సాక్షి ఎడిటర్ మీద సుమారుగా 7 కేసులు పెట్టి బెదిరించేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. అంటే తమ పరిపాలనకు డబ్బా కొట్టేవారు తప్ప తమ పరిపాలన బాగోదు అంటే మాత్రం ఊరుకునేటటువంటి పరిస్థితిలో లేకోకుండా చట్టాలను వక్రీకరించి తమ చేతుల్లోకి తీసుకొని పోలీసు యంత్రాంగాన్ని అంతా కూడా ఉపయోగించుకొని ఒక హెరాస్మెంట్ చేయాలనేటువంటి పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి విషయాన్ని నేను ప్రత్యేకంగా చెప్పవలసినటువంటి అవసరం లేదు. ఏ మాత్రం గమనించినా కూడా సామాన్య ప్రజానీకానికి కూడా అర్థమైపోయే రీతిలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పరిపాలన జరుగుతూ ఉన్నది. కేవలం పూర్తిగా పరిపాలన విఫలమైపోయి ఇంకా దాన్ని డైవర్ట్ చేసేటటువంటి కార్యక్రమాలు చాలా సందర్భాలు చేస్తున్నారు. ఇంక దీని గురించి చెప్పాలి మీరు. దా కోవలోకి చెందిందే, అలాంటి కేసుల్లోకి చెందిందే లిక్కర్ కేసు. అసలు ఈ లిక్కర్ కేసు ఏంటో ఎవరికి అర్థం కాల. అబద్ధాల పునాదుల మీద ప్రారంభించాడు చంద్రబాబు నాయుడు గారు. ఈ లిక్కర్ కేసు ఎంత విచిత్రమైందంటే పుష్పక విమానం లాంటిది. ఎంతమందినైనా ముద్దాయిలుగా పెట్టండి, ఇంకా 2 ఖాళీ ఉంటుంది, ఒకలో ఖాళీ ఉంటుంది. వరుసనే పెట్టుకుంటూ పోవటమే. ఎవడు దొరికితే వాడిని లోపలేసే కార్యక్రమాలు ఈ లిక్కర్ కేసులో తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. చాలా అన్యాయమైనటువంటి కార్యక్రమం. 2024 సెప్టెంబర్లో ఈ వ్యవహారాన్ని ప్రారంభించారు. కేసు పెట్టడం, ఆధారాలు సేకరించడం. దీనికి సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అనేదాన్ని ఒకదాన్ని వేశారు. వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తూనే ఉన్నారు. ఒకవైపున అరెస్టులు చేస్తున్నారు, ఒకవైపున ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. కొంతమందిని అరెస్ట్ చేస్తున్నారు, కొంతమందిని అరెస్ట్ చేస్తామని బెదిరిస్తున్నారు. ఇది జరుగుతున్నది.
రాష్ట్రంలో ఎక్కడ విపత్తులొచ్చినా ఆదుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ముందుంటారని అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నారు. గతంలో కర్నూలులో వరదలొచ్చినప్పుడు చంద్రబాబు క్షేత్రస్థాయిలో ఉండి యాంత్రాంగాన్ని మొత్తం కదిలించి బాధితులకు సాయం చేశాడన్నారు. ఈ నెల 4న అనంతపురంకి చెందిన మల్లికార్జున, శశికళ దైవ దర్శనం కోసం నేపాల్ వెళ్లి అక్కడ అల్లర్లలో చిక్కుకుపోయారు. మంత్రి లోకేష్ చొరవతో పాటు వారు సురక్షితంగా అనంతపురం చేరుకున్న నేపథ్యంలో మల్లికార్జున, శశికళ దంపతులను ఎమ్మెల్యే దగ్గుపాటి, జిల్లా అధ్యక్షుడు వెంకటశివుడు యాదవ్ పరామర్శించారు. జై లోకేష్ బాబు, జై లోకేష్ బాబు, నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, జై ఎన్డీఏ ప్రభుత్వం. నేపాల్లో దాదాపు 225 మంది తెలుగువారు కాఠ్మండు, నేపాల్లో జరిగిన అల్లర్లలో ఇరుక్కోవడం జరిగింది. దానిలో భాగంగా గత 2 రోజుల నుంచి మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో మా యువ నాయకుడు గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఒక ఆర్టీజీఎస్ సెంటర్ని ఏర్పాటు చేసి ఒక కమాండ్ కంట్రోల్ రూమ్లో మా హోమ్ మినిస్టర్ గారు, అలాగే మా మినిస్టర్ కొండపల్లి శ్రీనివాస్ గారు, దుర్గేష్ గారు, నలుగురు మినిస్టర్ల ఆధ్వర్యంలో మా యువ నాయకుడు నారా లోకేష్ గారి నాయకత్వంలో ఈ నేపాల్లో ఉన్న తెలుగు వారందరినీ తీసుకొని రావడం జరిగింది. నిన్నటి రోజున కాఠ్మండు నుంచి ఒక స్పెషల్ ఫ్లైట్ వేసి దాదాపు 145 మంది తెలుగువారిని కాఠ్మండు నుంచి విశాఖపట్నంలో దాదాపు విశాఖపట్నం పరిసర ప్రాంత వాసులు దాదాపు 104 మందిని, అలాగే మన రాయలసీమకు సంబంధించి 40 మంది తెలుగువారిని నిన్న సాయంత్రం 6 గంటలకి మన ఆంధ్రప్రదేశ్కి తీసుకొని రావడం జరిగింది. నేపాల్లో దాదాపు 225 మంది తెలుగువారు కాఠ్మండు. బాలీవుడ్ నటి బీజేపీ ఎంపీ కంగనా రనౌత్కు సర్వోన్నత న్యాయస్థానంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తనపై నమోదైన పరువు నష్టం కేసును రద్దు చేయాలని కోరుతూ ఆమె దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. కేసు విచారణను కంగనా ఎదుర్కోవాల్సిందేనన్న సుప్రీంకోర్టు దీంతో కంగనా తీరుపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. మీరు చేసింది కేవలం రీట్వీట్ మాత్రమే కాదు, దానికి మసాలా కూడా జోడించారంటూ జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం ఘాటుగా స్పందించింది. నిర్మల్ జిల్లా లోకేశ్వరం కేంద్రంలో యూరియా కొరత కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వేకువజాము నుంచే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం గోడౌన్ వద్ద యూరియా కోసం రైతులు బారులు తీరారు. వరి, మొక్కజొన్న పంటలకు యూరియా వేయాల్సిన సమయంతో ఇబ్బందులు మరింత పెరిగాయి. ఈ ఏడాది యూరియా కొరత గతంలో ఎన్నడూ లేని స్థాయిలో ఉందని రైతులు వాపోయారు. ఒకరికి కేవలం 2 బ్యాగులు ఇవ్వడం వల్ల దిగుబడి తగ్గే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులు ప్రభుత్వానికి తమ సమస్యను పరిష్కరించి యూరియా కొరత లేకుండా చూడాలని కోరుతున్నారు. మేము యూరియా గురించి పొద్దున్న 6 గంటల నుంచి ఇక్కడ లైన్లో ఉండడం జరిగింది. 6 గంటల నుంచి ఇక్కడ లైన్లో ఉన్నాం. ఆడవాళ్ళు పొద్దుల నుంచి మాకు తినుడు లేదు, ఏం లేదు. పొద్దుల వచ్చి ఇక్కడనే లైన్లో నిల్చున్నాం. యూరియా ఒక్కోళ్ళకు 2 బస్తాలు ఇస్తుండు. 2 బస్తాలు ఎవరికి వెళ్తాయి?
ఈ 2 బస్తాలతో మేము ఏం చేసుకోవాలి? పట్టా పాస్బుక్ అవన్నీ ఏం సంబంధం లేదు. ఆధార్ కార్డుకు రెండు బస్తాలు ఇస్తున్నాం. 5 ఎకరాలు ఉన్న వాళ్ళకు 2 ఎకరాలు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితుడిగా ఉన్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విజయవాడ ఏసీబీ కోర్టు ఎదుట హై డ్రామా చేశారు. కోర్టు నుంచి బయటకు వస్తూ ఈ కేసులో తన తప్పేం లేదని, అయినా తనని ఇరికించారని వాపోయారు. తనకు మద్యం తాగే అలవాటు లేదు, అమ్మలేదని అన్యాయంగా అరెస్ట్ చేశారంటూ హల్చల్ చేశారు. ఏదేమైనా తనను ఇందులో ఇరికించిన వారిని వదిలిపెట్టబోనన్నారు. పైన ఉన్న దేవుడు అన్నీ చూస్తున్నాడని, అంతా ఆయన చూసుకుంటాడంటూ పోలీసు జీపులో వెళ్లిపోయారు. లిక్కర్ స్కామ్ కేసులో నిందితులకు విధించిన రిమాండ్ నేటితో ముగియడంతో ధనంజయ రెడ్డి, గోవిందప్ప మినహా మిగతా 10 మందిని నేడు కోర్టులో హాజరుపరిచారు సిట్ అధికారులు. అనంతరం వారిని జైళ్లకు తరలించారు. మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని మంచిర్యాలలో దొంగలు బీభత్సం సృష్టించారు. గ్రామంలోని పలు దుకాణాల ముందు ఉంచిన బ్యాటరీలను ఎత్తుకెళ్లారు. మంచిర్యాల కమార్ వద్ద గట్టు మైసమ్మ ఆలయ తలుపులు పగులగొట్టి బంగారు ముక్కు పుడక, అలాగే 4 ఆలయ గంటలు, హుండీ, పూజా సామాగ్రిని కూడా అపహరించారు. ఈ ఘటనను దారిన వెళ్లిన వ్యక్తులు గమనించి గ్రామస్తులకు, పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఈ ఘటనపై గ్రామస్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ పోలీసులు తక్షణమే ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో సిగరెట్ విక్రయాల్లో కొత్త తరహా మోసం వెలుగులోకి వచ్చింది. ధూమపాన సిగరెట్ ప్యాకెట్లలో అట్టముక్కలు కనిపించడం స్థానికులను ఆశ్చర్యానికి గురిచేసింది. తాండూరులో సుమారు 20 నుంచి 30 కిరాణా పాన్ షాపుల్లో విక్రయించిన సిగరెట్ ప్యాకెట్లలో ఈ మోసం బయటపడింది. ప్రధానంగా ఒక కిరాణా షాపులో గోల్డ్ బ్లాక్ ప్యాకెట్ ఓపెన్ చేసి అమ్మే సమయంలో విషయం బహిర్గతమయ్యింది. ఈ సిగరెట్ల పంపిణీ ఐటీసీ ఏజెన్సీ ద్వారా జరుగుతుండగా ఏజెంట్ల నుంచి తీసుకున్న ప్యాకెట్లలో ఇలాంటి మోసం బయటపడటంపై వ్యాపారులు పలు అనుమానాలు వ్యక్తం చేశారు. ఏజెన్సీ నిర్వాహకులను వివరణ కోరగా ఈ ప్యాకెట్లు తమవి కాదని, బిల్లుంటే చూపాలని సమాధానం ఇచ్చారు. అయితే ఇప్పటి వరకు ఒరిజినల్ బిల్లులు జారీ చేసిన రికార్డులు లేవని వ్యాపారస్తులు తెలిపారు. ఈ ఘటనపై కొంతమంది వ్యాపారుల ఫిర్యాదుతో దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. అని
ముఖ్యంగా మేము కె రమేష్ కిరాణం దగ్గర తీసుకున్నాము. ఆయనకు నరేందర్ గౌడ్ అని చెప్పి ఐటీసీ కంపెనీ అయిన సేల్స్ మ్యాన్ సప్లై చేసిండు. శనివారం రోజు ఈ విషయం చెప్పడం జరిగింది. చెప్తే సోమవారం రోజు పోయి ఐటీసీ సైడ్ దగ్గర మాట్లాడదామన్నారు. మాట్లాడినాం పోయి. ఆయన ఏమంటున్నా అంటే మీరే చేంజ్ చేస్తారు, ఇది మా నుండి కాలేదని చెప్పి చెప్పడం జరిగింది. స్థానికంగా మేము నాతో పాటు ఇంకా బసవన్నకట్టకి వెళ్ళి ప్రకాష్, ఇంద్రానగర్కి వెళ్ళి ఇట్లా అందరూ వచ్చి అడిగిండ్రు. చెప్పినాం మీరు ఏం చేసుకుంటారు చేసుకోండి, పోలీసు వాళ్ళకి చెప్పుకోండి అన్నారు. చెప్పుకుంటే మన తాండూరు పోలీస్ స్టేషన్లో పోయి చెప్పడం జరిగింది. తాండూరు లోపల మాది పేర్లు రాసుకొని ఫోన్ నంబర్లు రాసుకొని సోమవారం రోజు రాత్రి 9-9:30 ప్రాంతానికి మా పోలీస్ స్టేషన్కి పిలిపించి నాతో పాటు నరేందర్ గౌడ్ని గోదాం దగ్గరికి తీసుకెళ్ళి గోదాం లోపల సెట్కు అడిగారు వీళ్ళు పోలీసు వాళ్ళు. మేము మీ గోదాంను సెర్చ్ చేయాలి చూపెట్టండి అంటే ఆయన సెట్ ఏమన్నాడంటే సెర్చ్ చేయాలంటే ఇది కంపెనీ గోదాం ఉన్నది, కంపెనీ గోదాంని సెర్చ్ చేయాలంటే మీతో సెర్చ్ వారెంట్ ఉండాలి, సెర్చ్ వారెంట్ ఉంటే నేను గోదాం తెరిపిస్తానని చెప్పడం జరిగింది. స్థానికంగా మేము కె రమేష్ मोहम्मद जहीरुद्दीन मेट्रो किराना स्टोर जर्नल स्टोर और इंदिरा नगर, ये सिगरेट डब्बे आईटीसी कंपनी वाली से लेते साहब हम। ये सिगरेट डब्बे में क्या है मालूम, डुप्लीकेट सिगरेट है, वो अट्टे भर रहे इसके अंदर। तो प्याज खोले तो पूरे अट्टे निकल रहे। मेरे पास 3 डब्बी निकले, ये आईटीसी कंपनी वाले से ले रहे हम। एक डब्बी बेचे तो हमारे को 9 रुपये बचते, इसके अंदर 9 रुपये बचे तो हम लास्ट कितने हो रहे देखो आप। इसका बोले तो कंपनी वाला कुछ एक्शन नहीं ले रहा। सेल्समैन आता डालता जाता सिगरेट, फिर मेरे को 15 दिन के बाद रिटर्न दिया सिगरेट हो। अब आइंदा क्या करो साहब, तुम डब्बा खोल के चेक करके लियो बोल रहा। ये डब्बा अगर मैं पैक खोला तो कस्टमर कैसा लेता, नहीं लेता, सील ओपन करे तो डाउट आता उसको क्या है माल रख के बेच रहे बोल। इसलिए मैं बोला वो देख भाई कुछ ना कुछ कर, तेरे सेठ से बात करा बोल, तो बात नहीं करा रहा। कितना दिनों को आया, कितना शॉप को आया ऐसा? बहुत छापाओं का साहब, एक पुरान तांडूर में निकला और एक बसनाकट्टी के पास निकला, ऐसा बहुत जगह है। ये हमारे फ्रेंड सर्कल में बोले। और एक शॉप भी है रवि बोल के गुंडू पीरा के पास, उसके पास भी निकले 3 डब्बी या 2 डब्बी निकले, बताओ अंदर ऐसा निकल रही है। శ్రీకాకుళం జిల్లా పలాస రైల్వే స్టేషన్లో గంజాయి ముఠా బట్టబయలైంది. బీహార్ రాష్ట్రానికి చెందిన భార్యాభర్తలను గంజాయితో పట్టుకున్నట్లు పలాస జీఆర్పీ పోలీసులు తెలిపారు. నిందితుల వద్ద నుండి 40 కిలోల గంజాయి, ఒక సెల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నామని సిఐ రవికుమార్ తెలిపారు. పలాస పరిధిలో గంజాయి పంట సాగు జరగకపోయినా ఎక్కువగా ఒడిశా రాష్ట్రం నుండి తరలిస్తున్నట్లు చెప్పారు. ఇచ్చాపురం, పలాస రైల్వే స్టేషన్లలో గంజాయి రవాణా ప్రయత్నాలు ఎక్కువగా జరుగుతున్నాయని, ఈ ముఠాల్లో ఎక్కువగా ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యక్తులే ఉన్నారని సిఐ రవికుమార్ తెలిపారు. ఇలాంటి గంజాయి రవాణా కేసుల్లో పాలు పంచుకుని జీవితాలను నాశనం చేసుకోవద్దని సిఐ యువతకు సూచించారు. నిర్మూలించడానికి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని చర్యలు చేపడుతున్నందున వాటిలో భాగంగా రైలు మార్గం ద్వారా ఒడిశా రాష్ట్రం నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు గంజాయి అక్రమంగా రవాణా చేస్తున్నందున ఆర్పిఎఫ్ సిబ్బంది, ఆర్పిఎఫ్ వారి సమన్వయంతో అన్ని రైల్వే స్టేషన్స్లో కూడా ప్రత్యేకమైన నిఘా ఏర్పాటు చేయడం అయింది. ఆ ప్రత్యేకమైన నిఘాలో భాగంగా ఈరోజు ఉదయం పలాస ఆర్పిఎఫ్ ఎస్ఐ గారు మాల్యాద్రి గారి ఆధ్వర్యంలో సిబ్బంది పోలీస్ స్టేషన్, రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తుండగా ఒక 2 వ్యక్తులు గంజాయిని తీసుకుని రవాణా చేయడానికి, రైలు మార్గం ద్వారా రవాణా చేయడానికి పలాస రైల్వే స్టేషన్కి వస్తుండగా పుట్టూరు బ్రిడ్జ్ దగ్గర వారిని అనుమానించి పట్టుకోవడం జరిగింది. వారిని విచారిస్తే తెలిసిందేమనగా వాళ్ళిద్దరూ కూడా భార్యాభర్తలు. అతని పేరు సజాద్ అన్సారీ, అతని భార్య పేరు జూలీ పర్వీన్. వీళ్ళిద్దరూ కూడా బీహార్ రాష్ట్రానికి చెందిన వాళ్ళు. వీళ్ళిద్దరూ ఈ మధ్యనే మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. మ్యారేజ్ చేసుకున్న తర్వాత వీళ్ళకున్న ఆర్థిక పరిస్థితుల కారణంగా అతనికి తెలిసిన మహమ్మద్ సోను, ఈయన వీళ్ళకి తెలిసిన వ్యక్తి, ఈయన కోల్కతాలో ఉంటాడు. ఆయన గాంజా వ్యాపారం చేస్తున్నట్టుగా మా యొక్క విచారణలో తెలుస్తుంది. గాంజాయి రవాణాను నిర్మూలించడానికి